నేడు బెంగళూరులో జరిగే 89వ భారత్ బంగా సాహిత్య సమ్మేళనం కార్యక్రమానికి హాజరు కానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం సందర్భంగా హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పార్టీ నేతలు. నేటి నుంచి డిజిటల్ లక్కీ డ్రా ప్రారంభమైంది. నేటి నుంచి 100 రోజుల పాటు ప్రతిరోజు ప్రతి వారం లక్కీ డ్రాలు తీస్తారు. నేటి ఉదయం 11 గంటలకు రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో ప్రసంగించనున్న ప్రధాని మోదీ నేడు హైదరాబాద్లో సమావేశం కానున్న టీజేఏసీ నేతలు తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యాచరణ ఉంటుందంటున్న జేఏసీ చైర్మన్ కోదండరాం. సిద్దిపేట జిల్లాలో నేడు కొమరవెల్లి మల్లన్న కళ్యాణ మహోత్సవం. తోటబావి కళ్యాణ మండపం వద్ద ఏర్పాట్లు పూర్తి. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి. నేడు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మెదక్ సిఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకల నిర్వహణ. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కొనసాగుతున్న కూచిపూడి నాట్యోత్సవాలు. 7,000 మందితో మహాబృంద నాట్యం. జయము జయము గీతానికి గిన్నిస్ రికార్డు దక్కే అవకాశం.